తను వేంచేయు పదంబు పేర్కొనడనాద స్త్రీ. వీరన్న మళ్ళీ పెళ్లి గురించి మంగమ్మ గారు నువ్వు మాట అడిగేస్తే బాగు మంగమ్మ గారిని అడిగే. రేపు బ్రహ్మచారి నీకు ఈ లోకంలో నూకలు నిండిపోయారా? పంతులు గారా? అమ్మగారు లేరా? అమ్మగారండి లేరండి, పొలం వెళ్ళారండి. వీరన్న మళ్ళీ గురించి మంగమ్మ గారు కూర్చునే చోటుని అడిగేసిన నాకు తృప్తి ఉంటుంది. మంగమ్మ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటండి అలా చూస్తారు? మిమ్మల్ని చూసి నేను గడగడా వణికిపోతా అన్నా. చస్తే ఈ బ్రహ్మచారి వణికిపోడండి. మీకు పేరుండొచ్చు, ప్రతిష్ఠ ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, కానీ వీరన్న మళ్ళీ పెళ్లి విషయం ఏం చేశారని ఈ ఊళ్ళో ఉన్న టీచర్గా అడిగే హక్కు నాకుంది. మీరు మీ కుటుంబ కలహాల్ని, స్పర్ధల్ని మర్చిపోయి వాళ్ళిద్దరికీ వెంటనే పెళ్లి చేయకపోతే ఓ మంచి రోజు చూసి నిడదవోల్లో నేనే స్వయంగా టికెట్లు కొని వాళ్ళని తిరుపతి తీసుకెళ్లి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మద్రాసులో కాపురం పెట్టిస్తాను. వాళ్ళిద్దరు పిల్లలకి అయిన తర్వాత మీ ముందుకు వస్తారు. అప్పుడు వాళ్ళు లేచిపోయారని మీరు బాధపడినా సరే, నేను తప్పు చేశాను లెంపలు వేసుకున్నా సరే ఏమి ప్రయోజనం. ఆగిపోయామే టికెట్లు బుక్ చేసావా? చేతిలో పిచ్చి వేగం. అబ్బా, మీ మామగారు మామిడి తోట భలే కాసిందే. మరి మా బావ వ్యవసాయం అంటే ఏమనుకున్నావు? పెళ్లి కాకుండా నా వ్యవసాయం సంగతి నీకేలా తెలిసిందే? సావిత్రి, అబ్బా కోసి చాలు దిగు. అబ్బా ఉండవే, మీ బావ మామిడి తోటేగా, ఆ మాత్రం స్వతంత్రం లేదటి. మా బావ చూసాడంటే నీ ముక్కు చెవులు కోసేస్తాడు. పర్లేదులేవే, ఈ మాత్రం కాయలు కోసుకోవడానికి భయపడితే రేపటితో కాపురమైన చేస్తావు, పిల్లల్ని ఎలాగంటావు? చెప్పా, త్వరగా వచ్చే చూస్తాడు. అబ్బా ఉండవే, 4 కాయలు కోసుకుందాం. ఇంకా కోసి చాలు చూస్తాడే, దిగు. ఏంటే డాన్స్ కడుతున్నావు? డాన్స్ లేదు, గేమ్స్ లేదు, లంగా తడిసిపోతే ఆరేసుకుంటున్నాను. పరిగెట్టింది ఇద్దరు, కనపడేది ఒక్కరా? ఎక్కడే టింగు టంగు? పారిపోయిందా? వెనక తప్పుడేంటి? నాదే, రాత్రంతా కడుపులో ఏం బాలేదు, అదే సప్పుడు. అయ్యో పాపం, అందుకేనేమో కడుపు కూడా ఎత్తుగా కనపడుతుంది. ఏది చూద్దాం. ఇది మరీ బాగుంది. నువ్వు చూపించమన్న చోటల్లా చూపించేయాలేంటి? అమ్మని, అయితే ఖచ్చితంగా నువ్వు లా నెట్టుకుని మాట్లాడుతున్నావు. చూపించు, ఏది చూపించు, కాయలు చూపించు. ఏంటా జబర్దస్తి? మీద చెయ్యేసావో గొడవైపోద్ది. నా కాయ లా నెట్టేసుకుని అడిగితే గొడవైపోద్దంటావా? అడిగేదేదో నోటితో అడుగు, ఎందుకలా ఆంబోతుల మీద పడిపోతావు? నీ పోకిరి అసలని రేపు నువ్వు కట్టుకోబోయే పెళ్ళం దగ్గర చూపించు, నా దగ్గర కాదు. రేపు నేను కట్టుకోబోయేది ఇలా తోటలంట దొడ్లంట నీలాగా కాయలు దాచేసుకు తిరిగేది కాదే. ఆహా అలాగా, ఇదిగో ఇలా నువ్వు కట్టుకోబోయేదాన్ని. 6 నెలల కడుపులా కాయలన్నీ ఒళ్ళో దాచేసుకుంది. పెద్ద నన్ను అడుగుచ్చాడు మంగమ్మ మనవడు. కాయలు దాచుకుని కొట్టక ముందు ఎడుతావుటే. ఏయ్ తిండిపోతూ, నన్ను పట్టించేసి నీ మట్టుకుని వచ్చేసావే నిన్ను. మరీ బాగుంది. మీ ఇద్దరి మధ్య నేనెందుకే మామిడికాయలో టెంకిలాగా? అవును, కాలుకేమైంది? ఓహో, కాబోయే మొగుడు కాలిసేసాడనమాట. మరటోడు, ఆడికి ఎక్కడ కొలు కూడా తెలీదు. అదేం కాదు, బాగా నన్ను కొట్టపోతే పరిగెత్తాను, ఒళ్ళు గుచ్చుకుంది. పరిగెట్టొచ్చావా? ఒక్కటిచ్చుకోలేకపోయావా? చాలే, ఇప్పటికే మరెండిళ్ళు ఎడముఖం పెడముఖం. ఎప్పటికైనా నా బావతోనే బతుకని నేను అనుకుంటున్నాను. మరి నన్ను చూస్తేనే భగ్గుమంటాడు ఎందుకు మా బావ? భగ్గు లేదు, భగ్గు లేదు. పిడుగుల వర్షంలో పిస్తోలు పుడుతుందా? వాడు మంగమ్మ గారు మనవడు. మళ్ళీ ఇదిగేలరా, నీ సమస్యను పరిష్కరించడానికి నేను అట్నుంచి నరుకు రావాలని ప్రయత్నించాను, కానీ మంగమ్మ గారి చేతికి అడ్డొచ్చింది. ఇప్పుడు ఇట్నుంచి నరుకు వెళ్ళడానికి మీరిద్దరూ నా మనశ్శాంతి కోసం పనిచేస్తారా? ఏంటండి? ఆ చేతులు చాపండి, ఆ కాయలు కింద పడేయండి. అబ్బా, క్షవరం చేసుకుంటారు గోక్కున్నట్టుంది. కానీ చూడు, మళ్ళీ మీ ఇద్దరి సమస్య పరిష్కారం కావాలంటే, నువ్వు నిర్ణయాకం కావాలంటే, విడిపోయిన మీ కుటుంబాలు 2 మళ్ళీ కలవాలంటే
తక్షణం నేను ఒక గొప్ప సలహా చెప్తాను, నువ్వు ఆ ప్రకారం చేసేయి. ఏమిటిది పంతులు గారు? నువ్వు అర్జెంటుగా మీ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపో. నేనా? నేనా అనకుండా నేను చెప్పినట్టు చెయ్యి. అర్జెంటుగా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయి అరుగు మీద కూర్చో. మీ అమ్మమ్మ గారు లోపల నుంచి బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా శివతాండవం చేస్తుంది. నువ్వేం పట్టించుకోకు. నీ మీద అరుస్తుంది, బెదిరిపోకు. చేతిగారు చూపిస్తుంది, అదిరిపోకు. చూడు, ఇది నా ఇల్లు, ఇక్కడ ఉండే హక్కు నాకుంది. నన్ను ఎవరు ఇక్కడి నుంచి కదపలేరు అని గట్టిగా గట్టిగా నొక్కి వక్కాడి. అవునే, చాలా బాగుంది. వెంటనే మీ మామ దగ్గరికి వెళ్ళి అదరగొట్టేసాయి. అది నీళ్ళేనే. వెళ్ళు. మంగమ్మ గారు ఏమైనా మాట్లాడితే నా పేరు చెప్పు. వెళ్ళు. పని నా పేరు చెప్పమన్నా? నా పేరు చెప్పొద్దు. వెళ్ళు. ఇదిగోండి కాయ. అమ్మా పచ్చిమాడికే మంగమ్మ గారి తోటలో. ఇదేటోళ్ళు అమ్మో, ఎప్పుడు లేని ఇద్దరం చిన్నగా వచ్చి అరుగు మీద కూర్చున్నావే. అడ్డమైన వాళ్ళు వచ్చి కూర్చోగాలేండి, హక్కున్న దాన్ని నేను కూర్చోనా? నువ్వు ముందు పిడకలు ఆరబెట్టు, వయ్యారాలు ఆరబెట్టకు. బాగుంది వరస. పెద్దమ్మ గారు ఎవరొచ్చి కూర్చున్నారో ఓసారి వచ్చి చూడండి. ఎవరొచ్చారే? ఎవరొచ్చారు కొత్తగా? ఎవరే ఇది? ఎక్కడో చూసినట్టుంది. పెద్ద ఆరిందాలాగా వచ్చి మనరుగు మీద కూర్చుంది. వీరన్న నాయుడు గారి మనవరాల్ని, పెద్దిరెడ్డిపల్లి వారి వంశం. ఆయన పేరు మా వంశం పేరు చెప్తే నోరు దప్పడం పెట్టి కుట్టేస్తానని చెప్పవే. అడ్డమైన తగులు పెట్టుకుని ఊరందరినీ బెదిరిస్తాడే నీ మనవడు. ముందు ఆడి నోరు కుట్టేయి. మంగమ్మ మనవడి పేరెత్తితే మర్యాద దక్కదని చెప్పవే. పోయపో, మనవడు ఆడేనా నీ మనవడు? నేను మనవరాన్ని కదా. ఆడు కొడుకు బిడ్డ, నేను కూతురు బిడ్డని, అంతేగా. ఊరికే వసపిట్టలాగా వాగుతోంది. కొంపదీసి నేను తండ్రి కట్నం పొలం కోసం దీన్ని దూతగా ఏమన్నా పంపాడా ఏమిటే? కట్నాలు కానుకల కోసం నేనేవి రాలేదు. ఈ ఇంట్లో నాకు హక్కు ఉంది, అధికారం ఉంది. అబ్బో, దీని వాలకం చూస్తుంటే నేరుగా నట్టింట్లోకి వెళ్ళి అన్ని చక్కదిద్దేట్టుందే. నట్టింట్లోకి వెళ్తాను, ఇల్లు చక్కబెడతాను. నన్నెవరు ఆపుతారో చూస్తాను. ఎందుకు ఆపుతాం? గుమ్మాన్ని పట్టుకుని నిలబడ్డం కాదు, గుమ్మానికి కాస్త పసుపు రాయాలని కూడా తెలీదు. ఆ పసుపు రాసే దానికోసం ఎదురు చూస్తున్నానని చెప్పవే. ఇల్లు చూడండమ్మా ఎలా వెలవెలపోతుందో. అవునులే, పట్టించుకునేదెవరు? ఇంటి నిండా పని వాళ్లు పెట్టి మేపడం కాదు, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో ఎలా చేయించుకోవాలో అనే ఆలోచన ఉండాలి. భోగం భోగాపురం సంతకెళ్ళినట్టే ఉంది. నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి. ఏమ్మా, తిరగలు నిన్ను తిప్పుతున్నావా? నిన్ను తిరగలే తిప్పుతోందా? మరీ సుకుమార పడిపోకు, కాస్త బియ్యం నలగరి. కుండలో మజ్జిగ చిలుగుతుంటే నోట్లో వెన్న తెలుతుందేమమ్మా గొల్లభామ. చిన్నది చాలు, మూతి తుడుచుకో. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేకేగా మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. చెప్తా ఇంకెన్నాళ్ళు సాగుతుందిలే. రెండు పొయ్యిలా? ఇది పొయ్యా పోగి మంట? ఇద్దరు తినడానికి ఇన్ని వండాలా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాగైతే కొండలు కూడా తరిగిపోతాయి బాబు. ఏమిటిది చట్నీ నరికిస్తున్నావు? అడ్డంగా ఉందని పెద్దమ్మ గారు నరికేమన్నారమ్మా. ఓహో, ఆవిడ చెప్పిందా? రేపు పిల్ల పాప పుట్టే ఇల్లేది. పిల్లలు ఆడుకోవడానికి కాస్త నీడ పట్టుండొద్దు. ఆవిడ చెప్పిందని ఈడు నరికేస్తున్నాడు లే. పొంగరంలా తిరిగిపోతోంది పిల్ల. తిప్పులాడి తిప్పులాడి నీ అవ్వని చూసావా అంటే తీర్థంలో మా పావం చూశానన్నదంట. నీ తిప్పులన్నీ ఎవరి కోసమో నాకు తెలుసులే. అన్నీ తెలుసు, అందుకే ఇల్లు ఇంత పద్ధతిగా ఉంది. నా ఇంటికి వచ్చి నా మీద అధికారం చెలాయించడానికి తనేవారు ఉంటా. ఈ ఇంట్లో ఏది ఎలా ఉండాలో చూసుకునే అవసరం ఉన్నదాన్ని, హక్కున్నదాన్ని ఎవరితో అడుగుతుంది చూడు. శనగలు తినేసి చేయి కడుక్కోవడం కాదు, ఆరోగ్యం కూడా ఒకంట చూసుకోవాలి. చూసుకుంటాను. జడ ఊరికే తిప్పుతున్నావు. జడ మీద చామంతి బిళ్ళ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నావు. జడకదే అందం. గుడ్లు గోబల దాకా చేసుకుని చూస్తే బెదరడం పొలం వరకేనని మీ మనవడగారితో చెప్పండి. ఎదురు పొంగంత చెయ్యుంది కదా అని కొబ్బరి మొక్కలు పీకేస్తే ఎవరికి నష్టం? అసలే నారు పేరం. ఏంటన్నమా అతను మాట్లాడుతుంటే నిలబడి చూస్తావేంటి? అలా చూస్తావేంటి? మాట్లాడవే.
తోటలో కొబ్బరి మొక్క పీకావా? అవును, మరి తోటతో కాలు కొత్తుంటే సుత్త ఊరుకోమంటావా? కొబ్బరి మొక్క పీకిన వాళ్ళకు బాధపోయాను, అయినా అడగడానికి అసలు అదవరట. అది మంగమ్మ గారి మనవరాలరా.